అర్జెంట్ పని ఉండి బైక్ మీద వెళ్తూ ఉన్నారు. సడన్గా బైక్ ఆగిపోయింది. చూస్తే బైక్లో పెట్రోల్ లేదు. అప్పుడేం చేస్తారు? పెట్రోల్ దాలో ఉదర్ పెట్రోల్ బంక్ హై దాలో చలో నేపాల్ చలో. కొన్నిసార్లు ఈ పెట్రోల్ కొట్టే దగ్గర కూడా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. మెయిన్గా పెట్రోల్ ఫ్రాడ్స్ వచ్చేసి 4 టైప్స్లో జరుగుతుంది. వాటికంటే ముందు ఈ పెట్రోల్ స్టేషన్లో పెట్రోల్ పంప్స్ ఎలా పనిచేస్తాయి, వాటి మెకానిజం ఏంటో తెలుసుకోవాలి. పెట్రోల్ బంక్ మెకానిజం గురించి తెలుసుకోవాలంటే పెట్రోల్ బంక్లో యూజ్ చేసే మెషిన్స్ గురించి తెలుసుకోవాలి. ఒక పెట్రోల్ బంక్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి డిస్పెన్సర్ మిషన్, ఇంకోటి వచ్చేసి అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్, మూడోది వచ్చేసరికి కంట్రోల్ బాక్స్. ఇప్పుడు డిస్పెన్సర్ మిషన్ అంటే మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద డబ్బా కనిపించింది కదా, సో అది వచ్చేసరికి డిస్పెన్సర్ మిషన్ అనమాట. అండ్ అండర్ గ్రౌండ్లో పెద్ద స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, దాంట్లోని పెట్రోల్ అంతా స్టోర్ చేస్తారు, దాన్ని అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ అంటారు. అండ్ అలాగే పెట్రోల్ బంక్లో మేనేజర్ కూర్చునే ఒక రూమ్ కూడా ఉండేది, ఒక పెద్ద రూమ్ ఒకటి ఉండేది. ఆ రూమ్లో కొన్ని బాక్సులు ఉంటాయి అనమాట, వాటిని కంట్రోలర్ బాక్సెస్ అంటారు. డిస్పెన్సర్ మిషన్ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ కి ఒక పైప్ లైన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. స్టోరేజ్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ డిస్పెన్సర్ లోకి ఈ పైప్ లైన్ ద్వారానే వస్తుంది. డిస్పెన్సర్ పని వచ్చేసరికి కంట్రోల్ బాక్స్ కి కమాండ్ ఇవ్వటం. పెట్రోల్ అవసరమైనప్పుడు డిస్పెన్సర్ కంట్రోల్ బాక్స్కి కమాండ్ పంపుతుంది, రే కంట్రోల్ మావా పెట్రోల్ కావాలి అని. అప్పుడు కంట్రోల్ బాక్స్ ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న సబ్మెర్సిబుల్ పంప్ని స్టార్ట్ చేసి ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్ని పైప్ లైన్ ద్వారా డిస్పెన్సర్ యొక్క నాజిల్ దగ్గరికి పంపుతుంది. ఈ మెకానిజం అంతా అర్థమవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్తో పాటే ఈ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాన్సన్ట్రేషన్తో వినండి. సో నేను నా బైక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక డిస్పెన్సర్ మెషిన్ ఎదురు నా బైక్ ఆపి ఒక 1000 రూపాయలకు పెట్రోల్ కొట్టమని అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ అతనికి చెప్పాను. డిస్పెన్సర్ మెషిన్ లో సేల్ బటన్ ని ప్రెస్ చేసి 1000 రూపాయలు అని ఎంటర్ చేసి పెట్రోల్ కొట్టే ముందు ఒకసారి జీరో చెక్ చేసుకోండి అని చెప్తాడు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రాడ్ ఎలా జరిగే ఛాన్స్ ఉందో చూద్దాం. మీరు సరిగ్గా గమనించుంటే డిస్పెన్సర్ మిషన్ లో జీరో పడక ముందు అన్ని 888లు పడతాయి, ఆ తర్వాత జీరో వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఈ 888లన్నీ బ్లింక్ అయ్యాక జీరో కాకుండా మీకంటే ముందు పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళ అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే ముందు ఒక అతను వచ్చి ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడం అనుకోండి. తర్వాత నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాను. అక్కడ ఉన్న అటెండెంట్ నన్ను జీరో చెక్ చేసుకోమన్నాడు, కానీ నేను జీరోని చూడలేదు. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనం ముందు 100 రూపీస్ కొట్టించుకున్నాడు కదా, ఆ 100 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనం 1000 రూపాయలు ఇచ్చినా కానీ మనకు వచ్చే పెట్రోల్ మాత్రం 900 రూపాయలకే ఉంటుంది. అంటే ఇది అన్ని చోట్ల జరగదు, కొన్ని చోట్ల ఈ ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంది. అందుకే మనం పెట్రోల్ కొట్టించుకునే ముందు వాడు జీరో చూడమన్నప్పుడు మనం జీరోని క్లియర్ గా చూడాలి. 8888లన్నీ బ్లింక్ అయ్యాక జీరో రీడింగ్ క్లియర్ గా కనిపిస్తేనే మీరు అడిగిన పెట్రోల్ కొడుతున్నారు. సో ఇప్పుడు నేను అడిగిన 1000 రూపాయల పెట్రోల్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ నుంచి డిస్పెన్సర్ కి ఎలా వచ్చిందో డీటెయిల్డ్ గా చూద్దాం. ఎలక్ట్రిసిటీతో పనిచేసే డిస్పెన్సర్ పైప్ లైన్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పైప్ లైన్ నుంచి పెట్రోల్ డిస్పెన్సర్ లోకి వస్తుంది. ఇలా పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి డిస్పెన్సర్ లోకి వచ్చేలా కంట్రోల్ రూమ్ లో ఉన్న ఐసోట్రోల్ బాక్స్ చేస్తుంది. ఐసోట్రోల్ బాక్స్ వైర్స్ ద్వారా డిస్పెన్సర్ కి అండ్ అలాగే ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న ఎస్టీపీ డివైస్ అంటే సబ్మెర్సిబుల్ టర్బైన్ పంప్ కి కనెక్ట్ అయి ఉంటుంది. డిస్పెన్సర్ ఇచ్చే కమాండ్స్ ని ఈ ఐసోట్రోల్ బాక్స్ ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న ఎస్టీపీ డివైస్ కి పంపుతుంది. ఎప్పుడైతే అటెండెంట్ 1000 రూపాయలు అని టైప్ చేసి నాజిల్ని తీస్తాడో అప్పుడు డిస్పెన్సర్లోని లోయర్ కంపార్ట్మెంట్లో ఉన్న బూట్ స్విచ్ కంట్రోల్ రూమ్లో ఉన్న ఐసోట్రోల్ బాక్స్కి కమాండ్ పంపుతుంది. ఈ కమాండ్ని రిసీవ్ చేసుకున్న ఐసోట్రోల్ బాక్స్ ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న ఎస్టీపీ డివైస్కి సిగ్నల్ పంపుతుంది. ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న ఎస్టీపీ డివైస్ ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న సబ్మెర్సిబుల్ పంప్ని స్టార్ట్ చేస్తుంది. అప్పుడు సబ్మెర్సిబుల్ పంప్లో ఉన్న ప్రొపల్లర్ తిరగటం స్టార్ట్ అయ్యి ప్రెషర్ క్రియేట్ చేసి పెట్రోల్ని పైకి పంపుతుంది. అక్కడి నుండి పైప్ ద్వారా పెట్రోల్ డిస్పెన్సర్లోని నాజిల్కి వస్తుంది. ఇలా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి డిస్పెన్సర్కి వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఫ్యూయల్ ట్యాంక్ని బేస్ చేసుకొని జరిగే సెకండ్ ఫ్రాడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్యూయల్ ట్యాంక్లో వాటర్, నాప్తా, వైట్ కిరోసిన్ లాంటి వాటిని కలిపి పెట్రోల్తో మిక్స్ చేసి ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పుడైనా బంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ని ఫిల్టర్ పేపర్ టెస్ట్ అండ్ డెన్సిటీ టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫిల్టర్ పేపర్ టెస్ట్ అంటే పెద్దగా ఏముండదు, ఒక ఫిల్టర్ పేపర్ ఒకటి ఉంటుంది. మనం పెట్రోల్ చుక్కలను తీసుకొని ఆ ఫిల్టర్ పేపర్ మీద వేయాలన్నమాట. ఇన్ కేస్ ఆ పెట్రోల్లో ఏదైనా మిక్స్ అయి ఉంటే ఆ ఫిల్టర్ పేపర్ మీద మరకలు పడతాయి. ఇన్ కేస్ పెట్రోల్లో ఏం మిక్స్ చేయకుండా ప్యూర్ పెట్రోల్ అయితే మనం దాంట్లో చుక్కలు వేసినా కానీ దాని మీద
మరకలు పడవన్నమాట. ఇంకా డెన్సిటీ టెస్ట్ విషయానికి వస్తే హైడ్రోమీటర్ అండ్ థర్మామీటర్ తో పెట్రోల్ యొక్క డెన్సిటీని చెక్ చేయొచ్చు. ప్యూర్ పెట్రోల్ యొక్క డెన్సిటీ 710 నుంచి 770 కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ మధ్యలో ఉంటుంది. పెట్రోల్ యొక్క డెన్సిటీ డిస్పెన్సర్ స్క్రీన్ మీద కూడా ఉంటుంది, ఈసారి చెక్ చేయండి. ఇంత బిజీ లైఫ్ లో ఎవరో టైం తీసుకొని ఈ ఫిల్టర్ టెస్ట్లు డెన్సిటీ టెస్ట్లు చేస్తారు చెప్పండి. అందుకే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లో ఏటీజీ ఆటోమేటిక్ ట్యాంక్ గేజ్ అనే సెన్సార్ డివైస్ ఉంటుంది. ఈ ఏటీజీ ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ ఇంకా వాటర్ లెవెల్స్ ని పెట్రోల్ కంపెనీస్ కి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు. వర్షం వల్ల కానీ లేదా ఏదో ఒక మైనర్ లీకేజ్ వల్ల కానీ కొన్నిసార్లు ఈ అండర్ గ్రౌండ్ ఫ్యూయల్ ట్యాంక్స్ లో వాటర్ కలుస్తూ ఉంటుంది. ఇలా ఏటీజీలు ఉన్నా కానీ కొన్నిసార్లు పెట్రోల్లో వాటర్ మిక్సింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు పక్కాగా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫిల్టర్ లేదా డెన్సిటీ టెస్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఫ్రాడ్ వచ్చేసరికి డిస్పెన్సర్లో ఉన్న అసెంబ్లీ అనే పార్ట్తో లింక్ అయి ఉంటుంది. పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పైప్ ద్వారా డిస్పెన్సర్ యొక్క బాటమ్ పార్ట్కి వస్తుంది. అక్కడి నుంచి డిస్పెన్సర్లోని షీర్ వాల్వ్, అక్కడి నుంచి ఫిక్సబుల్ పైప్లోకి ఎంటర్ అయ్యి తర్వాత అసెంబ్లీ అనే పార్ట్లోకి వస్తుంది. ఈ అసెంబ్లీ అనేది డిస్పెన్సర్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 1000 రూపాయలు పెట్రోల్ కొట్టమని చెప్పినప్పుడు అటెండెంట్ 1000 రూపాయలు అని ఎంటర్ చేస్తాడు. సో కరెక్ట్గా 1000 రూపాయల పెట్రోల్ని నాజిల్కి పంపే బాధ్యత అసెంబ్లీ అనే పార్ట్ మీద ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ ఎంత కొట్టాలి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని ఈ అసెంబ్లీ అనే పార్టీ చేస్తుంది అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ అసెంబ్లీ పార్ట్ని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సీల్ చేసి పెడుతుంది. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే బంక్ ఓనర్కి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా ఆ డిపార్ట్మెంట్లో లంచం తీసుకునే వాళ్ళు ఉంటే బంక్ ఓనర్స్ లంచం ఇచ్చి ఈ అసెంబ్లీకి వేసిన సీల్ని తీసేసి వాళ్ళకి నచ్చినట్టు క్యాలిక్యులేషన్స్ వేసేలా ఈ అసెంబ్లీ పార్ట్ని సెట్ చేస్తారు. ఇలా చేసినప్పుడు కొట్టింది 1000 రూపాయల పెట్రోల్ అయినా మీకు వచ్చేది మాత్రం 900 రూపాయల పెట్రోల్ ఉంటుంది. ఈ ఫ్రాడ్ నుంచి తప్పించుకోవడానికి లేదా బయటపడడానికి ఒక దారి కూడా ఉంది. మీరు ఎప్పుడైనా మీరు ఇచ్చిన డబ్బుల కంటే తక్కువ పెట్రోల్ కొడుతున్నారు అని డౌట్ వస్తే మేనేజర్ని పిలిచి ఒక 2 లీటర్స్ బాటిల్ని తీసుకొని ఆ బాటిల్లో పెట్రోల్ కొట్టమని చెప్పండి. అది ఫుల్గా ఉందనుకోండి, ఓకే, ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు. ఇన్ కేసు తక్కువ ఉందంటే ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగినట్టే. మీరు ఖచ్చితంగా మేనేజర్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇంకా 4th ఫ్రాడ్ డిస్పెన్సర్ మిషన్ యొక్క అప్పర్ పార్ట్తో లింక్ అయి ఉంటుంది. ఇంతకుముందు బంక్ ఓనర్స్కి డిస్పెన్సర్ మిషన్ యొక్క పైన పార్ట్ని ఓపెన్ చేసే వీలు ఉండేది. సో ఆ పార్ట్లో మాల్వేర్ని ఇన్స్టాల్ చేసి డిజిటల్ మీటర్స్ని మ్యానిపులేట్ చేసేవాళ్ళు. ఇలా మ్యానిపులేట్ చేసి రీడింగ్స్ని తమకి నచ్చినట్లు సెట్ చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మీటర్లో రీడింగ్ ఫాస్ట్గా ఉంటుంది, పెట్రోల్ మాత్రం స్లోగా వస్తుంది. ఇలా ఫ్రాడ్లు చేసేవాళ్ళు. ఈ ఫ్రాడ్కి చెక్ పెట్టడానికి గవర్నమెంట్ ఒక కొత్త ప్రాసెస్ని పరిచయం చేసింది. అదేంటంటే డిస్పెన్సర్ పైన భాగంలో కొన్ని అడ్వాన్స్డ్ హార్డ్వేర్స్ని ఇన్స్టాల్ చేసింది. సో ఇప్పుడు ఈ డిస్పెన్సర్స్ యొక్క పైన పార్ట్ని ఓపెన్ చేయాలంటే గవర్నమెంట్ ఇంజనీర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. ఇవి పెట్రోల్ బంక్లో ప్రధానంగా జరిగే 4 ఫ్రాడ్స్ అనమాట. ఇన్ కేస్ ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నట్లు మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు, ఆ హక్కు కూడా మీకు ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి Fun88 యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు 400% వెల్కమ్ బోనస్ వస్తుంది. అంటే మీరు 500 రూపీస్ డిపాజిట్ చేస్తే మీకు ఫ్రీగా 2000 రూపీస్ వస్తాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే Fun88 యాప్ని డౌన్లోడ్ చేసుకో. సో నెక్స్ట్ వీడియోస్లో మనం అసలు భూమిలో నుంచి పెట్రోల్ని ఎలా బయటికి తీస్తారు, తీసిన పెట్రోల్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, దాన్ని పెట్రోల్ డీజిల్గా ఎలా మారుస్తారు, సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా మనం నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా తెలుసుకుందాం. అవి మిస్ కాకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్. గైస్, నెక్స్ట్ ఫ్రాడ్లోకి వెళ్లే ముందు మీరు ఎంతవరకు వీడియో చూసారంటే మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్.